హలో అండి, వెల్కమ్ టు జాబ్స్ ఇండియట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మరి ఇవాల్టి జాబ్ అప్డేట్ ఏంటి అంటే జెన్పాక్ట్ ఆర్గనైజేషన్ అండి. డెసిగ్నేషన్ ఇస్ ప్రాసెస్ డెవలపర్ అండ్ బీకామ్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్కి ఓపెనింగ్. సో మరి అయితే ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ జాబ్స్ ఇండియట్. సో హియర్ వి గో అండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ డెసిగ్నేషన్ ఈజ్ ప్రాసెస్ డెవలపర్ అండి, ఆర్టీఆర్. అండ్ ఇక్కడ చూసామంటే మనకు ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారండి. కరేజియస్ మైండ్ అంటే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అని చెప్తున్నారు, 90,000 ప్లస్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో రిస్క్ టేకర్స్, రూల్ బ్రేకర్స్ who see the world differently we are calling for and are bold enough అని చెప్పారు to reinvent it అని చెప్పారు. and inviting the applications for the post of process developer, record to report. in this road you could responsible. సో ఇక్కడ డెసిగ్నేషన్ ఏంటి అంటే ప్రాసెస్ డెవలపర్ అనమాట. సో అందులో రికార్డ్ టు రిపోర్ట్ పర్టికులర్ వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ టు జనరల్ అకౌంటింగ్ అని చెప్పారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దామా. సో పర్ఫార్మ్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలియేషన్స్, రీసెర్చ్ అండ్ ఫాలో అప్ ఆన్ ఓపెన్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ దట్, పర్ఫార్మ్ మంత్లీ అకౌంట్ అనాలిసిస్, అకౌంటబుల్ ఫర్ ప్రిపేరింగ్ మంత్లీ జనరల్ ఎంట్రీస్. సో మంత్లీ జనరల్ ఎంట్రీస్ అన్నీ ప్రిపేర్ చేయాలండి. అండ్ అలానే మంత్లీ అకౌంట్ అనాలిసిస్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలియేషన్స్ చూసుకుంటూ ఉండాలి. అంటే 2 సెట్ ఆఫ్ ఎంట్రీస్ కానీ ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ కానీ మ్యాచ్ అవుతున్నాయా అని చెప్పి చెక్ చేయడం అన్నమాట. సో ఆ ఎంట్రీస్ అంతా. అండ్ మినిమం క్వాలిఫికేషన్ మనకు బీకామ్ అడిగారు. సో బీకామ్ ఫ్రెషర్స్ అనమాట. సో ఫ్రెషర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అండి. అలానే ఏమన్నా ఇంటర్న్షిప్స్ చేశారంటే మీకు ఇట్ విల్ బీ ది యాడెడ్ వాల్యూ. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు చూసామంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీకామ్తో పాటు లేదంటే బీకామ్ ఎంకామ్ కానీ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంబీఏ ఫినాన్స్ వాళ్ళు అలా కూడా చేయొచ్చు. అండ్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అన్నారు. స్ట్రాంగ్ ఎక్సెల్ స్కిల్స్ అడిగారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, హైలీ ప్రొయాక్టివ్ ఇన్ అప్రోచబిలిటీ టు మేనేజ్ అండ్ ప్రయారిటైజ్ డెలివరీస్, ఏబుల్ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ప్రాసెసెస్ అండ్ టూల్స్. సో న్యూ ప్రాసెసెస్ అండ్ టూల్స్ మీకు చెప్తారు, లేదంటే మీకు ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారంటే ఇట్ విల్ బీ ఈజీ టు వర్క్ అనమాట విత్ ద అకౌంటింగ్ టూల్స్. అండ్ ఎక్సెల్తో కూడా, ఎక్సెల్లో చాలా టూల్స్ ఉంటాయి కదా అకౌంటింగ్కి రిలేటెడ్. సో అవన్నీ కూడా మీకు మోస్ట్లీ ఇంటర్వ్యూ అడగచ్చండి. అండ్ ఇక్కడ మనకి చూసామంటే సో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అని ఇచ్చారండి. సింపుల్గా ఒక లైన్లో చెప్తున్నాను నేను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్, ఇంటిగ్రిటీ అవన్నీ చెప్పారు. రేస్. జాబ్ ఈజ్ ప్రాసెస్ డెవలపర్. జాబ్ ఐడి ఇచ్చారు. ప్రైమరీ లొకేషన్ ఇండియా, హైదరాబాద్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ లెవెల్స్ బ్యాచులర్ అని చెప్పారు. సో జాబ్ పోస్టింగ్ అనేది 8th December జరిగింది ఈ మంత్. అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తారు. ఫుల్ టైమ్ జాబ్ కేటగిరీ అనమాట. సో అప్లై చేసుకోండి, మిస్ చేసుకోకండి. అండ్ ఆల్సో లేట్ చేయకండి, వెంటనే అప్లై చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో బీకామ్ ఫ్రెషర్స్కి. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఇన్ అబ్రాడ్ సో వాళ్ళకు ఎక్కువ వాళ్ళ అకౌంట్స్ క్లోజింగ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకు మనకు ఎక్కువ బీకామ్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ జాబ్ పోస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇవాల్టి జాబ్ అప్డేట్. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో. Thanks for watching Andy. Do not forget to subscribe Jobs Indeed YouTube channel. For latest job updates, please do subscribe for Jobs Indeed.